టాలీవుడ్లో ఒక ఫ్రెండ్షిప్ గురించి సోషల్ మీడియా ఊగిపోతూ ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, స్టార్ హీరో నాని మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరూ కలిసి హిట్ సినిమాల్లో నటించడమే కాకుండా ఇద్దరి మధ్య స్నేహం ఫ్యామిలీ ఫ్రెండ్షిప్గా మారింది. కీర్తి హైదరాబాద్ వస్తే ప్రత్యేకంగా హోటల్లో ఉండకుండా నాని ఇంట్లోనే ఉంటుంది. అలాగే నాని ఫ్యామిలీతో ఆమెకు మంచి బాండింగ్ ఉంది. నాని ఆమెను సోదరిలా భావిస్తాడు అనే కమెంట్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం. నాని వైఫ్తో కలిసి ఆమె పలు ఫంక్షన్స్కి కూడా అటెండ్ అయ్యారు. ఇక నాని కొడుకుతో కీర్తికి మంచి అనుబంధం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేషే బయటపెట్టింది. నాని కొడుకు తనను ఏమని పిలుస్తాడో కూడా చెప్పింది. అలాగే తనకు వాయిస్ మెసేజ్లు కూడా పంపుతూ ఉంటాడని, అవి చూసి తాను నవ్వుకుంటాను అని చెప్పింది. అలాగే తనను చాలా ముద్దుగా పిలుస్తాడని కీర్తి బయటపెట్టింది. ఈ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ ఇద్దరు కలిసి చివరిసారిగా దసరా సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరో సినిమాలో కూడా ఈ ఇద్దరు నటిస్తున్నారు. దానికంటే ముందు కీర్తి సురేష్ వివాహం జరగనుంది. ఈ వివాహానికి నాని ఫ్యామిలీ మొత్తం హాజరు కానుంది. అందుకే కీర్తి సురేష్ తన కాబోయే భర్త యాంటోనీతో కలిసి నాని ఇంటికి వెళ్తున్నారు. నాని కుటుంబానికి శుభలేఖ కూడా అందించి ఆహ్వానించడానికి రెడీ అయ్యారు. వచ్చే నెల 11వ తేదీన వివాహం గోవాలో జరగనుంది. టాలీవుడ్ నుంచి అతి తక్కువ మంది ఈ వివాహానికి హాజరవుతారు. రానా, నాని, విజయ్ దేవరకొండ సహా అతి తక్కువ మంది హాజరు కానున్నారు. మహేష్ బాబు ఫ్యామిలీకి కూడా ఆహ్వానం లేదని సమాచారం. నానితో స్పెషల్ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి కీర్తి సురేష్ ఇంటికి వెళ్ళి మరీ ఆహ్వానిస్తున్నారట. ఇక ఈ వివాహానికి ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. గోవాలో వివాహం చేసుకోవాలని కీర్తి, యాంటోనీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కీర్తి తండ్రి కూడా ఇప్పటికే ఈ వివాహంపై క్లారిటీ ఇచ్చారు. మరి అతిథులు ఎవరు అనేది త్వరలోనే క్లారిటీ రానుంది. ప్రస్తుతం కెరియర్ పరంగా ఇబ్బంది పడుతున్న కీర్తి ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయింది.